ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ ఎలా కలపాలి, దానికి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు ఇండోర్ ప్లాంట్స్ కేరింగ్ అనేది ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ను ముఖ్యంగా పెంచాలి అంటే మనము చెట్లు నాటిన వెంటనే వాటికి గ్రోత్ అనేది ఉండదు. అవి పెరగడానికి చాలా కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే మనము నేచర్కి భిన్నంగా దీనికి సన్లైట్ అనేది కూడా ఉండదు కాబట్టి మనం ఇంటి ఆవరణలో పెంచుతూ ఉంటాము ఇట్లా. కాబట్టి దీని గ్రోత్ అనేది నిదానంగా ఉంటుంది. కాకపోతే వీటిని పెరగడానికి కూడా ఇమీడియట్గా కూడా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఇండోర్ ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ ఎలా కలపాలి? ఇండోర్ ప్లాంట్స్ని మనము సన్లైట్కి దూరంగా పెంచుతున్నాం కాబట్టి 60% మట్టి కలపాలండి, 30% వర్మి కంపోస్ట్ కలపాలి. ఇసుక శాతము ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. బోన్ మీలు అవన్నీ అవసరం లేదు. వీటికి ఇసుక కంటెంట్ కొద్దిగా ఎక్కువ ఉండేట్టు మనము చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ మనము చాలా వరకు బయట కొనే బదులు ఇలా స్టెమ్ కటింగ్ ద్వారా ఎక్కువగా గ్రో చేయొచ్చు. ఈ ప్లాంట్ చూసారు కదా, నేను దీనిని స్టెమ్ కటింగ్ ద్వారానే గ్రో చేశాను అనమాట. మీకు ఎక్కడైనా కనిపించినా కూడా ఈ ప్లాంట్ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్లా ఇక్కడ వరకు కట్ చేసి ఇది నేను ఒక స్టెమ్ ద్వారానే గ్రో చేశాను. ఈ ప్లాంట్ని కూడా ఆల్మోస్ట్ ఇండోర్ ప్లాంట్స్ మనకి తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నా కూడా స్టెమ్ తీసుకున్నా కూడా కొన్ని చెట్లు మనకి ఈజీగా గ్రో అవుతాయి అన్నమాట. నేచర్ ఇచ్చిన గొప్ప వరం అనమాట. అంటే ఎవరికైతే ప్లాంట్స్ పెంచుకోవడానికి ప్లేస్ లేదు అన్న వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ని ఈజీగా మనము మన ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇది స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ని పెంచడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇట్లా ఇంటి కార్నర్లోనే కాకుండా మీ బాల్కనీల్లో కూడా మనం పెంచుకోవచ్చు. ఇంట్లో కూడా పెంచేటప్పుడు చాలామంది టీవీ దగ్గర అట్లా పెంచుతూ ఉంటారు కదా, ఎక్కడైతే విండోస్ ఉంటుందో అంటే కొద్దిగా గాలి వెలుతురు వచ్చే చోట మనం పెంచాము అంటే ఈజీగా గ్రో అవుతుంది. ఈ స్నేక్ ప్లాంట్ని కూడా మనము ఇంతవరకు లీఫ్ కట్ చేసి హాఫ్ లీఫ్ కట్ చేసి దీన్ని మట్టిలో పెట్టేసాము అంటే ఈజీగా గ్రో అవుతుందన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ పెంచే వాళ్ళు ముఖ్యంగా స్నేక్ ప్లాంట్ని అయితే కంపల్సరీ పెంచండి. పీస్ లిల్లీ అని కూడా వస్తుంది, దాన్ని పెంచవచ్చు. ఇట్లాంటివన్నీ వీటి వల్ల ఇంటికి అందమే కాకుండా వీటి వల్ల ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఉన్న ఎయిర్ పొల్యూషన్ని ప్యూరిఫై చేస్తాయి అన్నమాట ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. మరి ఇండోర్ ప్లాంట్స్కి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి? ఫర్టిలైజర్స్ కన్నా మీకు ఇంకా ముందుగా చెప్పేది వాటరింగ్ అనమాట. చాలామంది తెలియక చేసే తప్పు ఏమంటే డైలీ వాటరింగ్ అనేది చేస్తారు. దీనికి డైలీ వాటరింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే మనం సన్లైట్ ఇవ్వడం లేదు, నేచర్కి విరుద్ధంగా మనం పెంచుతున్నాం. అంటే ఇక్కడ గాలి వెలుతురు వస్తుందే తప్ప వాటర్ అబ్జర్వ్ చేసుకునే అంత కెపాసిటీ వీటికి ఉండవన్నమాట. 5 డేస్కి ఒకసారి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే 5 రోజులకు ఒక్కసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఈ ప్లాంట్స్ అన్నిటికీ నేను 5 డేస్కి ఒక్కసారి మాత్రమే వాటరింగ్ ఇస్తాను. మనకి తెలిసిపోతుంది అనమాట. ఇంకా మీకు అది ఆకులు అనేది ఇట్లా వడలిపోవడం అట్లా జరుగుతుంది. మినిమం 5 రోజులకు ఒక్కసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. వీటికి ఎక్కువ వాటర్ చేస్తే వీటికి రకరకాలైన ఫంగస్లు వస్తాయి అనమాట. అందుకని నీళ్ళ శాతం అనేది చాలా తక్కువగా వేయాలి. మరి ఏ ఫర్టిలైజర్స్ వీటికి వేయాలి? మనము డైలీ వీక్లీ చేసే రకరకాలైన ద్రావణాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ అవసరం లేదు. వర్మి కంపోస్ట్ అనేది ప్రతి చోట ఇప్పుడు ప్రతి నర్సరీల్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. వర్మి కంపోస్ట్ 15 డేస్కి ఒకసారి ఒక పిడికలు ఇచ్చేస్తే సరిపోతుంది. వర్మి కంపోస్ట్ లేదు అనుకుంటే కనుక 15 రోజులకు ఒకసారి బోన్ మీల్ కూడా ఒక పిడికలు ఇస్తే సరిపోతుంది. దీనికి ఆవు పేడ కానీ మేకల ఎరువు కానీ ఇట్లాంటివి మాత్రం ఇవ్వండి. వర్మి కంపోస్ట్ ఇవ్వండి, లేకపోతే బోన్ మీల్ ఇవ్వండి. ఇవి ఇవ్వడం వల్ల ఇండోర్ ప్లాంట్స్ చాలా సహజ సిద్ధంగా నేచురల్గా పెరుగుతాయి అన్నమాట. మన ఇంటికి కూడా చూసారా ఎంత అందంగా అనేది ఉంటుందో. ఇండోర్ ప్లాంట్స్లో ఇంకొక ముఖ్యమైనది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు ప్లాంట్కి ఇట్లా పండు ఆకులు వస్తుంటాయి కదా, ఇట్లా ఆకులని ఎప్పటికప్పుడు చేత్తో ఇలా పింక్ చేసేసేయండి. ఇట్లాంటివి వడలిపోయిన ఆకులు, ఏమన్నా ఫంగస్ వచ్చిన ఆకులు ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి. దీన్ని పెంచేటప్పుడు మనం కావాల్సింది తగినంత గాలి వెలుతురు ఉంది అంటే కనుక ఈ చెట్లు బాగా చక్కగా అందంగా పెరుగుతాయి అన్నమాట. ఇంతేనండి ఇండోర్ ప్లాంట్స్. ఈ ఒక చిన్న టిప్స్ పాటిస్తే మనం ఈజీగా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.